డబుల్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే అద్దరిపోయింది. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్ల పక్క. ఇది పాన్ ఇండియా లెవెల్లో హిందీలో అవ్వచ్చు, అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. డబుల్ సినిమా తెలుగు గురించి చెప్తాను. తెలుగు వర్షన్ గురించి నేను చెప్తున్నాను. తెలుగు వర్షన్ లో 100 కోట్ల పక్కగా సంపాదించింది. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. లైగర్ తర్వాత పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ, చార్మి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, రామ్ పోతినేని గారికి స్కంద తర్వాత కంబ్యాక్ మూవీ, అలాగే ఆలీ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఆలీ గారికి ఈ మధ్య కాలంలో చిన్న క్యారెక్టర్లు పడ్డాయి, కానీ ఇంత పెద్ద లెండి క్యారెక్టర్ ఎక్కడ పడలేదు. మామూలుగా అయితే పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో కామెడీ అనేది ఒక సపరేట్ ట్రాక్ ఉంటది. ఒక ఈడియట్ అవ్వచ్చు, ఒక దేశముద్ర అవ్వచ్చు, ఆ సినిమాల్లో సపరేట్ కామెడీ ట్రాక్ ఉంటది ఆలీ గారికి. అలాగే ఈ సినిమాలో సపరేట్ కామెడీ ట్రాక్ ఉంది, అది కూడా బాగా పండింది. దేశముద్రలో లాగా ఒక మంచి కామెడీ ట్రాక్ పడింది ఆలీ గారికి. ఆలీ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఒక అద్భుతమైన సినిమా ఇది. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాలో ఇది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే రామ్ పోతినేని గారి యాక్టింగ్ గురించి చెప్పాలి. ఆ మదర్ సెంటిమెంట్ పండించడం అవ్వచ్చు, ఆ ఎమోషనల్ సీన్స్ లో కెమెరాకి ఆ ఎమోషనల్ పండించడం అవ్వచ్చు, అవన్నీ చాలా బాగా చేశారు. అలాగే అతను డాన్స్, రామ్ పోతినేని గారి డాన్స్ గురించి చెప్పాలంటే అదిరిపోయింది. సాంగ్స్ అదిరిపోయాయి. రామ్ పోతినేని గారి డాన్స్ గురించి చెప్పాలంటే ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినేని గారు ఒకరు. అసలు అద్భుతంగా డాన్స్ చేశారు. అదిరిపోయింది సినిమా అయితే ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో బ్లాక్ బస్టర్.